మీకు తెలుసా సైంధవుడిని సంహరించింది ఎవరు? కౌరవుల బావైన సైంధవుడు ఏ రాజ్యానికి రాజు? కురుక్షేత్రంలో పద్మవ్యూహం అమలు చేసింది ఎవరు? యుద్ధంలో భీష్ముడు మరణానికి కారణం ఎవరు? మాయాజోధంలో కౌరవుల చేతిలో పాండవులు పోగొట్టుకున్న రాజ్యం ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. క్వశ్చన్ 1. సైంధవుడిని సంహరించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి నకులుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కౌరవులు పద్మవ్యూహం రచించారు. దానిని ఛేదించడానికి అభిమన్యుడు లోపలికి వెళ్ళగా మిగిలిన పాండవులు లోపలికి రాకుండా సైంధవుడు అడ్డుకున్నాడు. ఫలితంగా అభిమన్యుడు ఒంటరిగా పోరాటం చేసి వీరమరణం పొందాడు. ఇది తెలుసుకున్న అర్జునుడు కోపంతో రగిలిపోయి మరుసటి రోజు సూర్యాప్తమయం అయ్యేలోపు సైంధవుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. దీనికి శ్రీకృష్ణుడు కూడా సహకరించడంతో సైంధవుడి తలను ఖండించాడు. నెక్స్ట్ క్వశ్చన్. కౌరవులు బావైన సైంధవుడు ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ మగధ, ఆప్షన్ బి కాశీ, ఆప్షన్ సి మత్స్య, ఆప్షన్ డి సింధు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సింధు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ మగధ రాజ్యం, ఈ రాజ్యానికి రాజు జరాసంధుడు. ఆప్షన్ బి కాశీ రాజ్యం, ఈ రాజ్యానికి ఉన్న రాజు పేరు కూడా కాశీరాజే. ఇక ఆప్షన్ సి మత్స్యరాజ్యం, ఈ రాజ్యానికి రాజు విరాటరాజు. ఇక ఆప్షన్ డి సింధు, ఈ రాజ్యానికి రాజు సైంధవుడు. సైంధవుడు అసలు పేరు జయద్రథుడు. ఈయనకి సింధు రాజ్యం పేరు మీదుగా సైంధవుడు అని పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని అమలు చేసింది ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి శల్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు ద్రోణాచార్యుడు అభిమన్యుడి కోసమని ఈ పద్మవ్యూహాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు మరణానికి కారణమైన వారు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి శల్యుడు, ఆప్షన్ సి శిఖండి, ఆప్షన్ డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శిఖండి. కాశీరాజు స్వయంవరం ప్రకటించిన సమయంలో అంబిక అంబాలికలను రాక్షస వివాహం కోసమని భీష్ముడు తీసుకురాగా అంబ సాల్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను వదిలేస్తాడు. అంబ సాల్వరాజు వద్దకు వెళ్ళగా ఆయన కూడా తిరస్కరిస్తాడు. దానితో ఆగ్రహించిన అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి నీ చావుకి ఎప్పటికైనా నేనే కారణం అవుతానని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత యుద్ధ సమయంలో శిఖండి రూపంలో రావడంతో భీష్ముడు ధనుస్సుని కింద పడేశాడు. దానితో అర్జునుడు బాణాల పరంపర కొనసాగించాడు. ఆ దెబ్బతో భీష్ముడు అంపశయ్య మీద పడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. మాయాజోధంలో కౌరవుల చేతిలో పాండవులు పోగొట్టుకున్న రాజ్యం ఏది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థ, ఆప్షన్ సి మగధ, ఆప్షన్ డి కాశీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంద్రప్రస్థ. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ హస్తినాపురం, ఈ రాజ్యానికి రాజు దుర్యోధనుడు, కాబట్టి ఈ రాజ్యం కౌరవులది, కాబట్టి పాండవులు పోగొట్టుకోవడానికి లేదు. ఇక ఆప్షన్ బి ఇంద్రప్రస్థ, ఈ రాజ్యానికి రాజు ధర్మరాజు. మాయాజోధంలో ఈ రాజ్యాన్ని కోల్పోతారు పాండవులు. కానీ కురుక్షేత్ర యుద్ధం తర్వాత హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థ రాజ్యానికి ధర్మరాజు రాజుగా ఉంటాడు. మరియు ధర్మరాజు అనంతరం అర్జునుడు మనవడైన పరీక్షిత్తు రాజుగా ఉంటాడు. నెక్స్ట్ ఆప్షన్ సి మగధ, ఈ మగధ రాజ్యానికి రాజు జరాసంధుడు. ఆప్షన్ డి కాశీ రాజ్యం, ఈ కాశీ రాజ్యం యొక్క రాజు పేరు కూడా కాశీరాజే. నెక్స్ట్ క్వశ్చన్. బలరాముడి యొక్క భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రోహిణి, ఆప్షన్ బి రుక్మిణి, ఆప్షన్ సి రేవతి, ఆప్షన్ డి రూపావతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేవతి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ రోహిణి, బలరాముడి యొక్క తల్లి పేరు రోహిణి. ఇక ఆప్షన్ బి రుక్మిణి,
శ్రీకృష్ణుడి భార్య మరియు విదర్భ రాజ్యానికి యువరాణి కూడా ఈమె లక్ష్మీదేవి యొక్క అవతారం. ఇక ఆప్షన్ సి రేవతి. బలరాముని యొక్క భార్య పేరు రేవతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.